చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య తెలిపారు. జానీ మాస్టర్ ఎపిసోడ్ వారం రోజులుగా జరుగుతూనే ఉందని, తనకు లొంగకపోతే అవకాశాలు రావని బెదిరిస్తూ బాధిత యువతిని మానసికంగానూ శారీరకంగానూ హింసించారని సంధ్య తెలిపారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడి ఫిర్యాదు చేయాలంటున్న పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యతో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. ఇప్పుడు తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో జానీ మాస్టర్ పైన కూడా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే ఒక బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జానీ పైన వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజం, దీనిపైన స్పందించడానికి పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యారాణి ఉన్నారు. తమను అడిగి పూర్తి వివరాలు మరియు స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మా. ఇవాళ అంటే గత వారం నుంచి మా దృష్టికి ఒక ఇష్యూ వచ్చింది. 6 రోజుల క్రితమే ఆమె మమ్మల్ని అప్రోచ్ అయింది. అందులో ప్రధానంగా తను జానీ మాస్టర్ నుండి లైంగిక వేధింపులు, దాడి, అబ్యూస్, అత్యాచారం అవన్నీ కూడా ఎదుర్కొన్న విషయాలు చెప్పింది. ఆమె మా దగ్గరికి రావడానికి, మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ముందే ఇండస్ట్రీ దగ్గరికి కూడా వెళ్ళింది. ఛాంబర్ దగ్గరికి వెళ్ళింది. ఛాంబర్ వాళ్ళు కూడా ఆమెను అప్పటికే ఆమెతో మాట్లాడి ఉన్నారు. ఆమె ఇచ్చిన 40 పేజీల కంప్లైంట్ అంటే ఏమేమి జరిగింది అదంతా రాసిచ్చింది తను. ఆమె ఫస్ట్ ఇండస్ట్రీలో ఛాంబర్ వాళ్ళని, అందులో ఉండే మహిళా కమిటీ సభ్యుల్ని కలిసినాకే మమ్మల్ని అప్రోచ్ అయింది. సో ఇప్పుడు జానీ మాస్టర్ తనకున్న రాజకీయ ఫేమ్తోని, తనకున్న ఇండస్ట్రీ ఫేమ్తోనే తనని ఇలా చిత్రవద చేశాడు అని అంటారా? జానీ మాస్టర్ ఆ అమ్మాయిని హ్యూమిలియేట్ చేసింది, టార్చర్ చేసింది వాస్తవం. ఇప్పుడు జానీ మాస్టర్ అనేవాడు కూడా ఎంత కష్టపడి ఆ ఇండస్ట్రీలో పైకి వచ్చాడు, ఎంత కష్టపడి నిలబడ్డాడో మనం అర్థం చేసుకోగలం. తను ఏ కష్టాలు పడకుండా ఆ స్థితికి వచ్చాడని నేను అనుకోవట్లా. కానీ ఒక అమ్మాయి వస్తే మళ్ళీ అదే పవర్ ఎక్సైజ్. ఇవాళ ఈవెన్ ఇండస్ట్రీలో కూడా మతం ఉంటుంది, కులం ఉంటుంది, చాలా హ్యూమిలియేషన్ ఉంటుంది. ఇండస్ట్రీలో మెజారిటీ మెంబర్స్కి మైనారిటీల పట్ల కోపం ఉంటుంది, చులకన భావం ఉంటుంది. దీన్ని వాడుకోవాలనే లక్ష్యం ఇవాళ జైనూరులోనే ఘటనలు సృష్టించి, మత కలహాలు సృష్టించి దానికి లవ్ జిహాద్ అని పేరు పెట్టారు. ఇవాళ ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళు తప్పు చేస్తే అది మైనారిటీలకు ఎంత అభద్రత, ఇవన్నీ కూడా ఆలోచించడం, అతను ఎందుకు కోల్పోయాడో వివేకం, ఆలోచన, తను తప్పు చేశాడు అనేది వాస్తవం. కాబట్టి ఆమె ఇండస్ట్రియల్ లైఫ్కి, సినిమా ఇండస్ట్రీలో ఆమె లైఫ్కి 6 ఏళ్ళు అయితే మా పోరాటం కూడా 6 ఏళ్ళు. ఈరోజు ప్రభుత్వం ముందు మేము పెట్టేది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ మీద కానీ, ఇండస్ట్రీలో ఉండే ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ మీద కానీ, సినిమా ఆడవాళ్లకు సంబంధించిన లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, సెక్షువల్ ఫేవర్స్ కోసం డిమాండ్ చేయడం, సెక్షువల్ ఫేవర్స్ ఉంటేనే ఇస్తేనే అవకాశాలు ఇవ్వడం, ఇటువంటి అన్నిటి మీద తరోగా చర్చ జరిగింది. ఆ మేరకే ఇవాళ ఇండస్ట్రీలో ఒక రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. మలయాళంలో అయినా, కన్నడంలో అయినా. తెలుగు ఇండస్ట్రీలో కూడా మరి మాకు న్యాయం లేదా అని సమంత లాంటి వాళ్ళు ట్వీట్ చేశారు. ఝాన్సీ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎంతో అంతో చైతన్యంతో తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది నిలబడి ఫైట్ చేశారు, లేదా మర్జ్యూడ్గా ఆలోచించి న్యాయం కావాలని కోరుతున్నారు. అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం అటు ఇండస్ట్రీ నుంచి ఉంది, ఇటు ప్రభుత్వాన్ని నుంచి కూడా ఉంది. ఇన్నాళ్ళ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఛాంబర్ నిలబడి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అది మేము వెల్కమ్ చేస్తున్నాం. ఇది అవసరం. ఇండస్ట్రీలో ఒక మంచి మార్పు మొదలైంది. ఈ మార్పు విధవ రాజకీయాల ప్రయోగాల కోసం, రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఎవరు ఉపయోగించుకోవద్దు. కేవలం చిత్ర పరిశ్రమనే కాకుండా ఈ మధ్యలో చూసుకున్నట్లయితే కోల్కతాలో కూడా ఒక లేడీ డాక్టర్, జూనియర్ డాక్టర్ అమ్మాయి లైంగిక వేధింపులకు గురై ఆమె చనిపోవడం జరిగింది రేపు వల్ల. సో ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అట్లాంటి రోజులు రాకుండా ఉండాలి అంటే ఎట్లాంటి పరిష్కారం ముందుకు తీసుకురావాలి? ఒక బలమైన పరిష్కారం ఏది ఉంది అని అంటారు మీ దగ్గర? అంటే ఆర్జీ కార్ ఇన్సిడెంట్స్ దేశమంతా జరుగుతున్నాయి, అన్ని రంగాల్లో జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఈరోజు ఒక పోలీస్ అధికారి కూడా నాతో చెప్పాడు, మేడం మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది సెక్షువల్ ఫేవర్స్ అడగడం, కానిస్టేబుల్స్ని వేధించడం, పెద్ద పెద్ద అధికారులే ఈ పనులు చేశారు, ఐపీఎస్లు సైతం చేశారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో ఒక అమ్మాయి ఘటనలో 3 ఐపీఎస్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారో చూసాం, అధికార దుర్వినియోగానికి ఎట్లా పాల్పడతారో చూసాం. ఇటువంటివి దేశంలో అనేక చోట్ల అనేక రంగాల్లో జరుగుతున్నాయి. అందులో మహిళా రంగం మోర్ వల్నరబుల్ అనేది మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇది కాస్టింగ్ రంగం కాబట్టి కాస్టింగ్ కౌచ్ అనేది ఎవాల్వ్ అయింది. అది బాలీవుడ్ నుంచి చూసాం, హాలీవుడ్లో కూడా చూసాం. కాస్టింగ్ కౌచ్ అనే పదం ఇక్కడ ఖాయం కాల, హాలీవుడ్లోనే అయింది.
మీటూ మూమెంట్ కూడా అక్కడే ప్రారంభమైంది. కానీ ఇప్పటికైనా మహిళలు మేము లైంగిక వేధింపులు సహించాం, మా శరీరాల మీద అత్యాచారం లేదా మా మనసుల మీద ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ కావచ్చు, లైంగిక దోపిడీ కావచ్చు, మీ లైంగిక వాంఛలు తీరడానికి మీరు స్త్రీలను ఎంచుకోవడం, తోటి స్టార్లే కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉండే చిన్న పెద్ద ఆర్టిస్టులే కావచ్చు, వాళ్ళని ఎంచుకోవడం చాలా దిగజారుడుతనం. కాబట్టి ఖచ్చితంగా మార్పు రావాలి అంటే ఈ అమ్మాయిలాగా ధైర్యంగా నిలబడాలి. మార్పు రావాలి అంటే ఈ అమ్మాయి బయటకు వచ్చి ఛాంబర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న కమిటీ, పోస్ట్ కమిటీ వీళ్ళందరూ కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. దానికి చైర్పర్సన్గా ఉన్న ఝాన్సీ లాంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని నిలబడ్డారు. ఇది అప్పటి పోరాటం కొనసాగింపే అక్క. ఇవాళ కూడా మేము మాట్లాడకపోతే ఇక మా పరిస్థితి ఎంత అధ్వానం అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందులో భాగమే నిన్న పెట్టిన ప్రెస్ మీట్. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కూడా ఇంత రియాక్షన్ వచ్చాక ఇప్పుడు కూడా ఆలోచించకపోతే సరైంది కాదు అని మేము చెప్తున్నాం. సో చూశారు కదా, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే ఒకప్పుడు శ్రీరెడ్డి కూడా ఇదే మూమెంట్ పైన ఎలాగో చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైందో అన్నది అందరికీ తెలిసిన విషయమే. దానిపై తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ గురించి కూడా పోరాడుతున్నామని, ఇప్పటికైనా మహిళలు ఈ జానీ మాస్టర్ ఈ వెలుగులోకి వచ్చిన ఈ కేసు ద్వారానైనా ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ధైర్యంగా చెప్పుకున్నట్లయితే మేము మీ వెనుక ఉంటామని POW సంధ్య గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ రెడ్డితో గౌతమి రెడ్డి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMT.